2027 ఏప్రిల్ నాటికి రాజధానిలోని ట్రంక్ రోడ్స్ పూర్తి చేసేందుకు ప్రణాళిక చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నామన్నారు. 6 నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత టెండర్ అయితే అది 24 to 30 months పడుతుంది అధ్యక్ష. క్యాపిటల్ సిటీల ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027 అయ్యే విధంగా ప్రణాళిక చేసి ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇన్నర్ రింగ్ రోడ్ కి వస్తే 96.2 కిలోమీటర్లు లెంత్ లో, వెడల్పు 75 మీటర్లు, 8+4 వరుసల కింద దీన్ని డిజైన్ చేసాం అధ్యక్ష. ఇది 2 ఫేజులు అనుకున్నాం అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్ లో కేతన్ కొండ నుంచి నున్నా వరకు, రెండవ ఫేజ్ లో నున్నా నుంచి కేతన్ కొండ వరకు వయా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా. ఫస్ట్ ఫేజ్ లో అయితే 67.6 కిలోమీటర్లు అధ్యక్ష. అది గుంటూరులో ఒక 14 విలేజ్లు, పల్నాడులో ఒక 3 విలేజ్లు, కృష్ణాలో 6 విలేజ్లు, ఎన్టీఆర్ దాంట్లో మొత్తం 26 విలేజ్లు అధ్యక్ష. దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష. దీని మీద యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం. సభ్యులు అడిగినట్టుగా 6 నెలల్లో ల్యాండ్ పూలింగ్ అయ్యేటట్టుగా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే ఈ అమౌంట్ విషయంకి వచ్చి యాక్చువల్ గా అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్ అయితే పీపీపీ మోడల్ లో పోతున్నాం అధ్యక్ష. ట్రంక్ రోడ్ కి సంబంధించి యాక్చువల్ గా మొత్తం 55 వర్క్స్ అధ్యక్ష. అందులో 45 వర్క్స్ కి టెండర్లు ఇచ్చి 18,779 కోట్లకి యాక్చువల్ గా టెండర్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ గా టేకప్ చేసాం, అవన్నీ జరుగుతున్నాయి. అమౌంట్ కూడా ఇంతవరకు యాక్చువల్ గా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు 6,280 కోట్లు కూడా పే చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా 2027 మార్చి 27కి యాక్చువల్ గా ఈ ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి అధ్యక్ష.